ఒక మహిళ తన పట్ల జరిగిన అన్యాయం గురించి మాట్లాడినప్పుడల్లా సంవత్సరాల తరబడి ఒకే మాటను వింటూ వచ్చింది. కొంచెం సహనంతో ఉండు, సబ్ర్ పట్టు. ఒకరోజు ఆమెకు సబ్ర్ అనే దానికి నిజమైన అర్థం ఏమిటో తెలిసింది. సహనంతో ఉండటం అంటే ఓటమిని అంగీకరించడం కాదని ఆమె గ్రహించింది. అల్లాహ్ను ప్రార్థించడం, సహాయం కోరడం, వివేకంతో సత్యం మాట్లాడటం, తనను తాను కాపాడుకోవడానికి చట్టబద్ధమైన మార్గాన్ని అనుసరించడం అని తెలుసుకుంది. మరియు ఏ అన్యాయం కూడా తనను విశ్వాసం నుండి దూరం చేయడానికి అనుమతించకపోవడమే నిజమైన సహనం అని గ్రహించింది. ఆమె సహనంతో ఉంది. ఆమె సత్యానికే కట్టుబడి ఉంది. మరియు ఆమె అల్లాహ్పై ఉన్న నమ్మకాన్ని ఎన్నడూ వదులుకోలేదు. ఎందుకంటే నిజమైన సహనం అంటే అన్యాయానికి లొంగిపోవడం కాదు. అల్లాహ్ ఉపశమనం అందించే వరకు న్యాయమైన మార్గంలో స్థిరంగా నిలబడటమే నిజమైన సహనం.